మీకు జపాన్లో ఆహార సవాళ్ల గురించి ఏదైనా తెలుసా అంటే ఇక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వంగా వ్యవహరించరు అని మీకు తెలుసు. కొంతకాలం క్రితం నేను 11 పౌండ్ల రామెన్ సవాల్ను ప్రయత్నించాను మరియు తక్కువ స్థాయిలో ఓడిపోయాను. అయితే నేను టోక్యోలో బుటాబురా అనే ప్రదేశాన్ని కనుగొన్నాను. ఇది 10 పౌండ్ల సూప్లెస్ రామెన్ సవాల్ను అందిస్తుంది. కాబట్టి ఇది రౌండ్ 2 సమయం బాబు. ఇప్పుడు దీన్ని సూప్లెస్ అంటారు, కానీ 9 సర్వింగ్స్ నూడిల్స్ తో పాటు వారు బౌల్లో 3వ వంతు వరకు తారే మరియు నూనెతో నింపుతారు. టాపింగ్స్ విషయానికి వస్తే ప్రతి బౌల్లో పచ్చి ఉల్లిపాయలు, మొక్కజొన్న మెన్మా చాషు, కొంత గ్యోజా, ఒక ఫిష్ కేక్, సముద్రపు మొక్కలు, మసాలా, మిసో గుట్ట మరియు కొంత నువ్వుల గింజలు ఉంటాయి. అవును, ప్రారంభించిన తర్వాత మీరు కూడా తెలుసుకుంటారు వారు ఆ బైలో మొత్తం చాషు లాగ్ను దాచారు. గెలవడానికి మీరు 25 నిమిషాల లోపల బౌల్లో ఉన్న ప్రతిదాన్ని తినాలి. కాబట్టి నేను నేరుగా వ్యాపారానికి దిగాను. ఇది నా మొదటిసారి బుటా సోబాను ప్రయత్నించడం మరియు మిశ్రమ నూడిల్స్ రుచి చాలా బలంగా ఉంది. దాంతో ర్యూ అనే వ్యక్తి అపారెంట్లీ మొత్తం బౌల్ను 14 నిమిషాల్లో తినేశాడట. అందుకే నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నేను త్వరగా తెలుసుకున్నాను, మీరు ప్రతిదాన్ని వేగంగా తింటే మీ మెదడు మీరు నిండిపోయారని గ్రహించదు అనే ఆలోచన ఒక మోసం. జపాన్ 3, జోష్ 0.